అందరూ ఇంటికి వచ్చే వరకు విపరీతమైన జంక్ ఫుడ్స్ తినడం. తాతయ్య ఎక్కడ చూసినా ఒక కీరా దోస ముక్కల ప్లేటో పుచ్చకాయ ముక్కలో తింటూ ఉండేవాడు. సాయంత్రం అయిపోయింది. కోడలంది, ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం వంట చేస్తాం, చక్కగా వెళ్ళి ఫోన్ చేసేసి వెళ్దాం అన్నారు. అందరూ గిర్యానీలు లాగించారు. తర్వాత తాతయ్య కర్డ్ రైస్ తిన్నారు, ఇంటికొచ్చారు. ఇలా వారం 10 రోజులు తాతయ్య అక్కడే ఉన్నారు. ప్రతిదీ ఆర్డర్ పెట్టుకోవడం, ప్రతిదీ డోర్ డెలివరీ తినడం. అది చూసి అమ్మా ఇలారా అంటూ కోడల్ని మనవల్ని పిలిచి, మీకు తినడానికి తిండికి లోటు లేదు, ఇంటి నిండా అన్ని సదుపాయాలు ఉన్నాయి, పని మనిషి ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, ఉదయాన పరుగులు పెట్టక్కర్లేదు, నీకు ఏమీ జాబ్ కాదు, మనవాడు జాబుకు వెళ్ళే టయానికి కొంచెం టిఫిన్ చేసి పెట్టి తర్వాత మీకు కావాల్సింది వంట చేసుకొని తింటే ఎంత ఆరోగ్యమమ్మా. తర్వాత ఇవన్నీ తిని ఊబకాయం పెంచుకుని అనారోగ్యాలు తెచ్చుకుని అవి తగ్గడానికి ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత గ్యాస్ నొప్పని వాడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకమ్మా ఇవన్నీని, చక్కటి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అనారోగ్యాలు పాలై తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ విపరీతమైన బరువుతో